నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అటు జగన్ ఇటు కేసీఆర్ కలిసి ఉన్నటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ బయటకు రాకుండా అసలు సెలబ్రేషన్సే చేయట్లేదు. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ జాతిపిత అంటూ సెలబ్రేషన్స్ చేసిన వాళ్ళు ఈరోజు బయటకు రాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ గారిని ఇద్దరిని గురు శిష్యులు అంటారు. మరి శిష్యుడు పుట్టినరోజును గురువు ఫోటో వేసుకుని ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సెలబ్రేషన్స్ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. మరి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన తెలంగాణ జాతిపిత అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానివ్వండి, పండగ వాతావరణం నెలకొనడం కానివ్వండి, ఎక్కువ గ్రాండ్గా చేసుకునేవారు. మరి ఈరోజు అసలు కార్యకర్తలు కూడా ముందుకు రాకపోవడాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయాలు ఎలా ఉంటుందంటే అండి, పొజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఉండి మర్యాద, గౌరవం, ఫాలోయింగు, అధికారం కోల్పోయినా కానీ కొంతమందికి మళ్ళీ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. కానీ ఇంకెప్పటికీ అధికారంలో రాలేరేమో వీళ్ళు పని అయిపోయింది అన్న భావన వచ్చినప్పుడు కూడా ఇలా ఇగ్నోర్ చేస్తారండి. అలాగని అంటాం కూడా లేదు. చాలామంది రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోయిన చాలామంది గుర్తుపెట్టుకుంటారు. మా అలాంటి వాళ్ళు సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా కూడా వాళ్ళ కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు, వర్ధంతికి, జయంతికి చనిపోయిన వాళ్ళకి కూడా మనం స్పందిస్తూ ఉంటాం. కానీ విచిత్రంగా నిజంగా మీరు అన్న పాయింట్ కరెక్టే. నేను ఇవాళ కేసీఆర్ గారు బర్త్డే, మరి దానికి సంబంధించిన సంబరాలు కానీ ఎక్కడ ఫ్లెక్సీలు, దారిలో అక్కడ ఫ్లెక్సీలు కూడా సరిగ్గా కనిపించలా. ఈ మున్సిపల్ ఎన్నికలలో ఎదురైన ఓటమి, ఈ పరాజయం తాలూకు పరాభవం వల్ల వాళ్ళు ఏమన్నా కొంచెం ఆ ఉత్సాహం మీద నీళ్లు జల్లినట్టు అయిందా ఏటో అనుకుంటున్నాం. కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పడిన గోడలు పడినట్టు ఉండమండి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోయి మళ్ళీ రావడానికి అవకాశం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ అలా కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ కింద మారినా వాళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తప్పు చేశారు. పొరపాటు కాదు, తప్పు చేసేసారు. అంటే తెలంగాణ మీద హక్కులు వదులుకున్నారు వాళ్ళు. మామూలుగా అయితే వాళ్ళు డిమాండ్ తెలంగాణ మేమే మాట్లాడాలి, ఇంకెవడ మాట్లాడడం కుదరదు, చంద్రబాబు ఎవరు, వీళ్ళెవరు అని మాట్లాడేవారు. కాంగ్రెస్ గట్ట ఉండొచ్చు అంటారు మళ్ళీ బీజేపీని, నార్త్ ఇండియా పార్టీలైనా కానీ. అదో రకమైన వింత వాదన చేస్తాం వల్ల ఆ వాదన కూడా బలం తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగింది. ఆయన బర్త్డేకి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ గారిది, జగన్మోహన్ రెడ్డిది కలిపి పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు కూడా కట్టారు. మీకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మా సంఘీభావం ఉంది మీకు అని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు ఫోటోలు పెట్టుకొని శుభాకాంక్షలు ఆ సెలబ్రేషన్ చేసినట్టు ఎక్కడ కనపట్ల. ఎంత విశ్వాసఘాతకం ఉండకూడదు ఫస్ట్ పాయింట్. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ కేసీఆర్ గారు పాపులర్, జగన్మోహన్ రెడ్డి పాపులర్, చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం పాపులర్ వీళ్ళ మీద. ఇలాగా ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళందరికీ బాగా కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అభిమానించే వాళ్ళు, అభిమానులు అందరూ ఉంటారు. అలాగే కేసీఆర్ గారు కూడా ఆంధ్రాలో కూడా ఆయన అభిమానులు ఉంటారు, ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా కిమ్ అనలేదు. ఇదివరకు ఆయనకి ఏకంగా పాలాభిషేకాలు అవి కూడా చేశారు కొన్ని చోట్ల. ఈసారి ఎందుకు కిమ్ అంటలేదు నాకు అర్థం అవ్వలేదు. అంటే అధికారంలో ఉంటేనే కొన్ని వైభవాలు జరుగుతూ ఉంటాయండి. అంటే ఫామ్ హౌస్కి పరిమితం అవడం కూడా ఒక రీజన్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆయన యాక్టివ్గా లేకపోవడం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఇంకా మరి ఆయన ఫస్ట్ నుంచి అలవాటేనండి. ఎప్పుడన్నా ఓటమి ఎదురైంది అనుకోండి బయటికి రాడు. ఆయన ప్రజల మీద అలుగుతాడు. ఆయన 2009లో వాళ్ళు 45 సీట్లు పోటీ చేస్తే 12, 9 ఎన్నో వచ్చినాయి. దానికి ఆయన కోపం ఇచ్చాడు ప్రజల మీద. మళ్ళీ బతిమాలు తీసుకొచ్చారు బయటికి. బై ఎలక్షన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో బై ఎలక్షన్ జరిగితే అప్పుడు కూడా కొన్ని సీట్లు కోల్పోయారు. టీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులై జరిగినాయని చెప్పి రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్తే దాంట్లో కూడా లాస్ అయ్యేది. కొన్ని సీట్లు కోల్పోయాడు. టీడీపీ కొన్ని, కాంగ్రెస్ కొన్ని గెలుచుకున్నారు. అప్పుడు వెలిగేసాడు ఆయన. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం అది మొదలైన తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యాడు. అయితే
దాని గురించి ఎవరు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ మనమే రాజకీయ నాయకులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో, అందలం ఎక్కేదాకా ఒకలాగా, అందలం ఎక్కిందాక ఇంకోలాగా ఉంటారో, ప్రజలు కూడా అలాగే ఎవరిని ఎప్పుడు ఎందుకు మోస్తున్నారో తెలియకుండా ఉంటుందండి. ఓకే సార్. దానికి ఏంటంటే ప్రజల మనసుల్లో కాన్స్టెంట్గానే ఉంటుంది అభిమానం కానీ కోపం కానీ. దాన్ని కొంతమంది ఈ పరాన్న జీవులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఏదో ఒక వ్యాపార అభిలాష ఉన్నవాళ్ళు, రాజకీయాల్లోకి రావాలన్న కోరుకున్న వాళ్ళు, రకరకాల వ్యక్తులు కొంత దీన్ని రాజేస్తారు. అంటే వాళ్ళు హడావుడిగా పెడతారన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ గారి మీద ఎవరికి హోప్స్ లేవని అర్థమవుతుంది. ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందన్న హోప్స్ లేకపోబట్టే ఎవరికాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పైగా అంటే సార్ ఇప్పుడు ఈ ప్రభావం అంటే కేసీఆర్ గారి పైన హోప్స్ లేకపోవడం, ఇక్కడ ఏం సెలబ్రేషన్స్ చేసుకోకపోవడం, క్యాడర్ ముందుకు రాకపోవడం, దీని ఎఫెక్ట్ ఏపీ పైన ఏమైనా పడుతుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాంగత్యం వదులుకుంటే ఈయన కొంచెం బెటర్ అవుతాడు. అన్నీ తెలిసిన కేసీఆర్ గారు చాలా తెలివైనడు. ఆయన రాజకీయాల్లో మిగతా వాళ్ళు చాలామంది కంటే చాలా బెటర్ అయినా. ఎందుకంటే ఆయన అంచనాలు కూడా ఒక్కొక్కసారి దెబ్బ అవచ్చు, కానీ ఎవరికైనా దెబ్బతింటాయి. కానీ ఆయన వ్యూహాలు కరెక్ట్గానే ఉంటాయి. మరి ఎందుకు పప్పులో కాలేసాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదితో ఎంత చేతులు కలిపాడో. చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ బాగానే కలుసుకున్నారు కదా 2016 తర్వాత. దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఆయన పని బాగానే ఉండేది. అయితే రాష్ట్రం బలంగా ఉండేది. ఇద్దరు బలమైన నాయకులు, బలమైన గొంతులు 2 రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తా కేంద్రం నుంచి మనం సాధించుకోవాల్సిన బతిమాలక్క లేకుండా డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చు. ఇదివరకు అదే పరిస్థితి ఉండేది. 99లో తెలుగుదేశం పార్టీకి 30 మంది ఎంపీలు ఉండేవారు. అలాగే రాజ్యసభ ఉండేవారు. డిమాండ్ చేసి అసలు వాళ్ళే మనం డిమాండ్ చేయలేక మనకి ఏం కావాలో ఇచ్చేసేవారు. ఆ పరిస్థితి ఉందో ఇప్పుడు. మన సపోర్ట్ ఇస్తున్నా కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా కానీ బతిమాలాల్సిన పరిస్థితి ఉంది. అది ఇక కాదనలేని సత్యం, ఎవడో కాదనలేడు. ఇప్పుడు తెలంగాణ గురించి వస్తే వేరే పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంచెం వివక్షలాగానే ఉంటుంది. అయినా సరే రేవంత్ రెడ్డి గారు చాలా లౌకికంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కావాల్సిన సాధించుకుంటున్నాడు. ఇక్కడ పక్కన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలు వేరైనా వాళ్ళతోటి కయ్యం కంటే నెయ్యం బాగా నిలుపుతున్నాడు. ఆయన ఆ స్నేహంగా ఉంటున్నాడు, కలిసిమెలిసి పోవాలన్నట్టుగా. మొన్న మధ్యన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసి వచ్చారు. స్రోద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతుంది. వాళ్ళకి చెప్పాలని చెప్తున్నారు, ఏదైనా అడగాల్సింది అడుగుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య ఏదో సమావేశంలో కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు 300 మంది విరోచనాలు పట్టుకుంటే జ్వరం వస్తుంది, తలబడి వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. దాన్ని అలాగ అవుతాయని తెలిసి వాళ్ళు ఇంకా ఎక్కువ చేశారు. అర్థమైందా? కాబట్టి ఏమైనా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి 14 నుంచి 24 వరకు కేసీఆర్ గారు ఓడిపోయే వరకు 23 వరకు ఆయన చాలా ఎగతాళి విక్రించాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే పడిన గోడలు పడినట్టు ఉండమని ఆయన తెలుసు. అయినా సరే ఒక మాయ పొర కమ్మేస్తుంది. అహంకారం అనేటువంటిది రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, డర్టీ పొలిటీషియన్, నీకు ఇంగ్లీష్ రాదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇవాళ మనం తిరిగి అవి మాట్లాడాలంటే మనకి ఆ పెద్దరకం, ఆయన పెద్దరకం, ఆయన గౌరవం, ఆయన మీద ఉన్న గౌరవం ఆ మాట అనడానికి అడ్డొస్తుంది మనకి. కొంతమంది రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దబాయించి మాట్లాడేస్తాడు. అది దానికి అడ్వాంటేజ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఒక బురద గుంట. పొరపాటున పక్క నుంచి వెళ్తే కూడా ముక్కు మూసుకుని వెళ్ళాలి తప్ప ఒక రాయి ఎత్తే మన మీద పడుతుంది. అందుకని అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉంటుందంటే వాళ్ళు అంత పేటరేగిపోతున్నా, అంత స్మెల్ వచ్చేస్తున్నా కానీ మీరు ఏం చేయట్లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ అంత దారుణం కాదు తెలంగాణలో. ఇక్కడ ఎంతో కొంత అటు ఇటు కూడా పద్ధతి అయిన వాళ్ళే, ప్రజాదరణ ఉన్న వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం ఇక్కడ చేయలేదండి. మనం జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడో, సపోర్ట్ ఇచ్చాడు అనేటువంటి బాధ ఆంధ్ర వాళ్ళకి ఉంది కేసీఆర్ గారి మీద. అలాగే ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర మూలలో ఉన్న వాళ్ళకి ఉంది. వాళ్ళందరూ ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారి వెనకాల ఉండడం కారణం అదే. తెలుగుదేశం పార్టీకి అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీలో లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు తిరిగి ఉండదండి. ఎందుకంటే ఆ కాంగ్రెస్ సంస్థాగత ఓటు, అలాగే టీడీపీది కూడా ఆయాచంగా రోడ్డు మీద దొరికినట్టే. రోడ్డు మీద అలా పోయి వాడికి రోడ్డు మీద డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది? అలాగే వీళ్ళు అడగకుండానే వేసేస్తారు వీళ్ళు. దానికి బదులుగా ఎన్టీఆర్ విగ్రహం ఒకటి పెట్టేస్తాడు, చంద్రబాబు చాలా మంచోడు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. దాని పెట్టుబడే ఉంది. అది లౌక్యం. కేసీఆర్ గారికి ఆ లౌక్యం లేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని తీసుకున్నాడు, ఆ పార్టీ క్యాడర్ని తీసుకున్నాడు, ఆ పార్టీ నాయకులను తిడితే వాళ్ళకి కూడా మనసులో చివుకుమంటది కదా. ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టి వాళ్ళందరికీ ఎమ్మెల్యేలను చేసి, మంత్రులను చేసి, నాయకులను చేసిన ఆ నాయకుల్ని వాళ్ళు దూషిస్తుంటే ఆ టైం వచ్చినప్పుడు ఇతన్ని దూషిస్తారు.
అతన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితిలో పడిపోయాను. ఎందుకంటే క్యాడర్ నిర్మించుకోలేదు. కేవలం ఒక సెంటిమెంట్ మీద ఆధారపడితే ఏ పార్టీని దెబ్బతింటుంది. ఎమోషన్ మీద ఆధారపడకూడదు. టీడీపీ కూడా ఒక ఎమోషన్ తోటి డ్రైవ్ అయ్యింది ఫస్ట్లో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని క్యాడర్ కింద కన్వర్ట్ చేశాడు. కాబట్టి ఆ పార్టీ నిలబడి ఉంది. ఎమోషన్ ఉందనుకోండి, రాజశేఖర రెడ్డి చనిపోయాడు, బాబు అని ఒట్లడితే వేసారు, తర్వాత ఎవరు నువ్వు అన్నారు. ఇక మళ్ళీ తర్వాత అదే పాఠం చెప్తే కుదరదు. ఈసారి ఇంకొకళ్ళు పంపించేసి వెళ్ళాలి. మళ్ళీ ఈసారి పంపించేస్తే జైలు పోతాడు తప్ప నమ్మరు. ఇంకా ఒక ఛాన్స్ అని అడిగాడు, ఒక ఛాన్స్ ఇచ్చేసారు. అంతే అయిపోయింది. అంతే. ఇప్పుడు ఎవడన్నా దేవుడికి సడన్గా ప్రత్యక్షం వేయడానికి ఎవడవాడు ఎర్రబాగులోడికి ఏదైనా వరం కోరుకోమంటాడు, ఏదో కోరుకుంటాడు. ఇది ఒక్కటే వరం, జాతక కోరుకో, ఇది మిస్ అయిందంటే ఇంక తర్వాత నీకు రావాలంటే కుదరదని చెప్తాడు ముందే. వాడు ఏదో కోరుకుంటాడు పనికి మాంది, తర్వాత మళ్ళీ కావాలనుకున్నా రాదు, మళ్ళీ పిచ్చి చూపులు చూసుకుంటూ తిరుగుతాడు. సేమ్ జగన్మోహన్ రెడ్డి అంతే పరిస్థితి. వాడికి ఇచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.